మిల్క్తో ఎటువంటి ఫ్రూట్ కలపకూడదు. పెరుగు ఎనీ డైరీ ప్రోడక్ట్తో వెజిటబుల్స్ అంటే ఎస్పెషలీ లెంటిల్స్, బీన్స్ లేదా ఎనీ దాల్ కలవకూడదు. పెరుగన్నంలో పప్పు నంచుకోవటం పూర్తిగా అరగదండి. అది కూడా ఎటువంటి ద్విదళము కరవు. 2 డిఫరెంట్ కాంప్లెక్స్ ప్రోటీన్స్, చాలా టైం పడుతుంది డైజెస్ట్ అవ్వటానికి. అండ్ డైజెస్ట్ అవ్వటం కాకుండా స్లోగా మనం చేసుకుంటూ వెళ్తే ఫర్మెంట్ అవ్వటం మొదలయ్యి మనకి నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, జాయింట్ పెయిన్స్, చాలా మెటబాలిక్ డిజార్డర్స్ కి ఇది మేజర్ సీట్ ఆఫ్ ద డిసీజ్. నాన్ వెజ్ కూడా సేమ్. ఫిష్ పెరుగన్నలో నంచుకోకూడదు, చికెన్ నంచుకోకూడదు. అట్లీస్ట్ ఒక 1 hour అయినా గ్యాప్ ఉన్నాక వాళ్ళు తీసుకుంటే మంచిది. మనం చాలా కామన్ గా తినేది బిర్యానీలో పెరుగు పచ్చడి, అవును, ఎనీ బిర్యానీలో. సో అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. అందుకనే స్లో డౌన్ అయిపోతూ వెళ్తుంది. బిర్యానీ తర్వాత కడుపు బిర్యానీ మంచిది కాదని ఒక పేరు వచ్చేసింది. లేదండి, బిర్యానీ మంచిది కాదండి. ద కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఏం వాడుతున్నారు. మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీలో పాలు విరిగి ఉంటుంది, ఇది ప్లస్ కర్డ్ కలుస్తాయి, అక్కడ ఇటు ప్రోబయోటిక్ కలుస్తుంది. సో మొత్తం ఏంటంటే మనం ఆ కాంప్లెక్స్ లో వెళ్ళినప్పుడు పూర్తి అరుగుదల అవ్వదు. సో ఇవి కంపల్సరీగా అవాయిడ్ చేయాలి.